ప్రపంచాన్ని వణికించిన కరోనా మరోసారి విజృంభిస్తుంది. ఇప్పటికే పలు దేశాల్లో భారీగా కరోనా కేసులు నమోదు అవగా తాజాగా మళ్లీ భారత్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అధికారిక లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 257 కేసులు నమోదయ్యాయి. మే 12 నుంచి వారం రోజుల్లో 164 కొత్త కేసులు రికార్డయ్యాయి. అయితే దేశంలో కోవిడ్-19 పరిస్థితి అదుపులోనే ఉందని కేంద్ర ప్రభుత్వం అధికారులు తెలిపారు. హాంకాంగ్, సింగపూర్లో కరోనా కేసులు పెరగడం భారత్పై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో అత్యధిక కరోనా కేసులు రికార్డయ్యాయి. గత వారం కేరళలో 69 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 44, తమిళనాడులో 34 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కరోనాతో 2 మరణించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో ప్రస్తుతం 56 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడైంది. ప్రపంచాన్ని వణికించిన కరోనా మరోసారి విజృంభిస్తుంది. ఇప్పటికే పలు దేశాల్లో భారీగా కరోనా కేసులు నమోదవగా తాజాగా మళ్లీ భారత్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. అనుష, భారతదేశంలో కరోనా మహమ్మారి మరోసారి కలకలం రేపుతోంది. దేశంలో కొత్తగా కరోనా యాక్టివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన కూడా జారీ చేసింది. అయితే మే 19, 2025 నాటికి దేశంలో కొత్తగా 259 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ కేసులు స్వల్ప తీవ్రతతో ఉన్నాయని, పరిస్థితి అదుపులో ఉందని, ఎవరు భయపడాల్సిన అవసరం లేదంటూ కూడా కేంద్రం స్పష్టం చేసింది. అయితే 2020 భారత్లోకి అడుగుపెట్టిన కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేసింది. ఈ మాయరోగం కారణంగా ఎంతో మంది ప్రాణాలు వదిలేశారు. దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ఇది తీవ్ర ప్రభావాన్ని చూపింది. దీనికి వ్యాక్సిన్ కనుగొన్న తర్వాత దేశంలో కేసులు తగ్గుముఖం పట్టి సాధారణ స్థితికి అయితే వచ్చాయి. ఇక ఈ మహమ్మారి నుంచి పూర్తిగా భయపడి తేరుకున్నటువంటి తరుణంలో మరోసారి దేశంలో ఈ కేసులు నమోదవుతున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే ప్రస్తుతం దేశంలో 259 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ అయితే తెలిపింది. ఈ కేసులన్నీ కూడా స్వల్ప తీవ్రతతో ఉన్నాయని, పరిస్థితి అదుపులో ఉందని, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే గత కొన్ని వారాలుగా సింగపూర్, హాంకాంగ్ లోనూ కరోనా కేసులు నమోదవుతున్నాయని, ఈ నేపథ్యంలో తాము అప్రమత్తమయ్యామని కేంద్ర ఆరోగ్య శాఖ అయితే తెలిపింది. అయితే కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకారం చూసుకుంటే ఈ నెల 12వ తేదీ నుంచి 19వ తేదీ వరకు దాదాపు 164 కొత్త కేసులు నమోదైనట్టయితే తెలుస్తోంది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు పెరుగుతున్నట్టు తెలుస్తోంది అనుష. అయితే కేరళ రాష్ట్రంలో గత వారం రోజుల్లో 69 కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో 44 కేసులు, తమిళనాడులో ఒక 35 కేసులు రిజిస్టర్ అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటనలో తెలిపింది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల నిపుణులతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీస్ అధ్యక్షతన జరిగిన సమావేశం తర్వాత ఈ ప్రకటన అయితే జారీ చేయబడింది అనుష. అయితే సింగపూర్, హాంకాంగ్ లలో కేసులు చాలా సాధారణమైనవేనని, మరణాలు సంభవించే స్థాయిలో లేవు. అయినా కేసుల పెరుగుదల దృష్ట్యా భారతదేశంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలంటూ కూడా నిర్ణయించారు. ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితి నియంత్రణలోనే ఉందంటూ కూడా నిపుణుల సమీక్షా సమావేశం తేల్చింది. మే 19వ తేదీ నాటికి దేశంలో కేవలం 259 యాక్టివ్ కోవిడ్ కేసులు మాత్రమే ఉన్నాయి. దేశ జనాభా దృష్ట్యా చూస్తే ఇది చాలా తక్కువ. దాదాపు అన్ని కేసులు తేలికపాటివే. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా నయమవుతున్నట్టు కూడా తెలపడం జరిగింది. సో ఏది ఏమైనా ఇటు ముందస్తు జాగ్రత్తలు అయితే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఆ కోవిడ్ సిమ్టమ్స్ అంటే మళ్లీ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ తన పంజా వేస్తుందంటూ కూడా ఒక భయంతో ముందస్తు జాగ్రత్తలు అయితే హాస్పిటల్స్ లో తీసుకుంటున్నారు. అయితే వినోద్, ఇప్పటికే కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు పలు రాష్ట్రాల్లో కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. మరి ఇవి ఈ 2 తెలుగు రాష్ట్రాలకు వరకు వచ్చే అవకాశం ఉందంటారా?
ప్రస్తుతానికైతే ఇంతవరకు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎక్కడా కేసులు నమోదైనటువంటి దాఖలు లేవు. కాకపోతే ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈ మహమ్మారి మళ్ళీ ఎక్కడ విజృంభిస్తుందనే అంటూ ఒక అనుమానంతో ఇప్పటికే ఇప్పుడు గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ లాంటి హాస్పిటల్స్ లో ముందస్తు చర్యలు అయితే తీసుకుంటున్నట్టు దాదాపు నిన్నటి నుంచి కూడా ఈ చర్యలు అంటే రాకుండా ఉంటే ఎలా ఉంటుంది, ఒకవేళ వచ్చినా కూడా ఇది ఏ మేరకు విజృంభిస్తుందో, ఎంత మేరకు అంటే మనిషి హాస్పిటల్ కి రావాల్సిన అవసరం లేకుండానే నయమయ్యేటట్టుగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు అనుష. అయితే వినోద్, కేంద్ర ప్రభుత్వం ఇలాంటివి జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి సూచిస్తున్నారు? ప్రస్తుతానికైతే నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, అలాగే ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ కేంద్రం, వీళ్ళంతా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిపుణులతో కూడుకున్నటువంటి వాళ్ళు కాబట్టి ఇలాంటి నిపుణులతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీస్ అధ్యక్షన ఒక సమావేశం అయితే జరిగింది. సో వీళ్ళంతా కూడా గత 3-4 రోజుల నుంచి డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధ్యక్షతన ఒక సమావేశం అయితే పెట్టుకున్నాం. సో ఆ సమావేశంలో జరుగుతున్న నిర్ణయాలు తీసుకొని కూడా ప్రకటనలు జారీ చేస్తూ ఎలా ఉండాలి, ఎందుకంటే ప్రస్తుతానికైతే ఇటు కేరళ, అలాగే తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలో చూస్తున్నట్లయితే ఆ కేసులు చూస్తున్నట్టు చాలా తక్కువలో ఉన్నాయి. బట్ అయినా కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. సో ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆరోగ్య శాఖ అయితే తెలపడం జరిగింది అనుష. రైట్ వినోద్, థ్యాంక్ యూ. ప్రపంచాన్ని వణికించిన కరోనా మరోసారి విజృంభిస్తుంది. ఇప్పటికే పలు దేశాల్లో భారీగా కరోనా కేసులు నమోదవగా తాజాగా మళ్లీ భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 257 కేసులు నమోదయ్యాయి. మే 12 నుంచి వారం రోజుల్లో 164 కొత్త కేసులు రికార్డయ్యాయి. అయితే దేశంలో కోవిడ్-19 పరిస్థితి అదుపులోనే ఉందని కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. హాంకాంగ్, సింగపూర్లో కరోనా కేసులు పెరగడం భారత్పై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.